ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధం తెగిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేరుకు ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసినప్పటికీ ఎప్పుడూ ఆ బంధం అధికారికంగా అనధికారికంగా తెగిపోయిందన్నది వాస్తవం. మరోవైపు కొంతమంది నేతలు మాత్రం భాగ్యనగరాన్ని మరో 10 ఏళ్లు ఉమ్మడిగానే కొనసాగించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్తో తెగిన ఉమ్మడి రాజధాని బంధం. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు. జూన్ 2తో తెగిపోయిన 68 ఏళ్ల సుదీర్ఘ బంధం. తెలంగాణకు మాత్రమే రాజధానిగా హైదరాబాద్. మరో 10 ఏళ్లు రాజధానిని కొనసాగించాలని డిమాండ్స్. ఏపీలో గెలిచే పార్టీపై ఆధారపడిన క్యాపిటల్ మ్యాటర్. 68 ఏళ్ల సుదీర్ఘ బంధం జూన్ 2తో విడిపోయింది. 10 ఏళ్లు ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. 1956లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ను రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మారిపోయింది. ఏపీకి రాజధాని లేని కారణంగా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి హైదరాబాద్ 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉంటూ వచ్చింది. కారణాలు ఏవైనా ఏపీ మాత్రం ఈ 10 ఏళ్లలో రాజధాని నిర్మించుకోలేదు. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు ముగియడంతో ఇప్పుడు ఏపీకి ఉమ్మడి రాజధాని కూడా లేదు. ఇప్పుడు నిజంగా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలును కూడా రాజధానిగా చేస్తామని ప్రకటించారు. కానీ అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏపీ రాజధాని ఏది అనే విషయంపై ఆధారపడి ఉంది. నిజానికి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొత్త రాజధాని నిర్ణయం అంత సులభం కాదు, త్వరగా అయ్యే పని కూడా కాదు. ఇక ఈ గ్యాప్లో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. దీంతో ఏపీలో అధికారం చేపట్టే పార్టీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొన్ని సంవత్సరాలు కొనసాగించాలని అడిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలు నేతలు కూడా ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు హైదరాబాద్ను కొనసాగించాలని కోరుతున్నారు. అయితే రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి మరి.